ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో పర్యటించారు. నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి బీసెంట్ రోడ్లో పర్యటించిన చంద్రబాబు చిరు వీధి వ్యాపారులతో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎస్టీ సంస్కరణల అనంతరం వారికి కలుగుతున్న ప్రయోజనాల గురించి ఆరా తీశారు. జీఎస్టీ తగ్గింపుతో తగ్గిన ధరల మేరకే వస్తువులను ప్రజలకు విక్రయిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పన్ను తగ్గింపుతో దసరా, దీపావళి పండుగలకు విక్రయాలు ఏ మేరకు పెరిగాయని వారిని అడిగారు. బీసెంట్ రోడ్లో దీపావళి ప్రమిదలు విక్రయిస్తున్న మహిళతో మాట్లాడిన సీఎం వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. తమరు గెలిచే ముందు సార్ నేను సంతోషంగా తిరిగాను కూడా ఆ రోజుల్లో. అయితే తర్వాత పడిపోయా. రిజల్ట్ వచ్చిన సంతోషపడ్డా ఎన్ఆర్ హాస్పిటల్. తర్వాత ఈ కాలు పైలేరే ఇది ఒక్క కాలు నడవటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది. సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు. 4 సంవత్సరాలు నన్ను ఏడిపించేశారు యథార్థంగా దైవ సాక్షిగా. అయితే తమ దృష్టికి ఇవాళ బాబా గారు దేవుడు వెంకటేశ్వరం పంపించారు అనుకుంటారు. చాలా సంతోషం. ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ? సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను. ఇక్కడ మన వంటంలో వస్తారు సార్. ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి. ఇక్కడ లోకల్ గా తయారు చేయాలి వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్. మాకు ఇట్లా అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నారు. మాకేంటంటే మేము ఎక్కువ 10 మంది కలిసి తెచ్చుకుంటాం సార్. మా ఆవిడ సార్ మా మనవరాలకి మీ దైవాల అమ్మ దీవెన వస్తుంది. మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ మూలాన నాకు నెలకు 1000 రూపాయలు మిగులుతాయి సార్. ఎలాగంటే సార్ మెడిసిన్ 2000 కాదు, మన 1500 అయింది. అంతకుముందేమో ఎక్సెల్కి 2000 అయ్యేది, మన 1600 అయింది. 400 500 గ్యాస్ బండ ఊరికి ఫ్రీగా ఇచ్చారు. అది మీ పేరు చెప్తాను ప్రస్తుతానికి. అయితే కాకపోతే ఇంటి అద్దె కట్టుకో చాలా అదొకటి జీవనోపాధి ఇది ఉంది సార్. ఏంటమ్మా మీరు ఎక్కడ మార్కెట్ వచ్చాం సరే తీసుకుందాం దీపావళి పర్చేస్ అని చెప్పి సార్ వాళ్ళు అట్లా బ్లాక్ చేస్తున్నారని చెప్పి మేము అసలు ఎంత హ్యాపీగా ఉంది సార్. ఎంత మంది చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఈ రోజు ఇంత అవకాశం దొరుకుతుంది అనుకోలేదు సార్. మొత్తం కూడా పంచి పెట్టాం సార్. మీకు అందరికి దీపావళి శుభాకాంక్షలు అమ్మా. దీపావళి కాదు సార్, ఇప్పుడు ఇంట్లో పెడుతున్నారా? మీరు కాకుండా అందరూ పెడుతున్నారా? మీరు కొంతమంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం? మాకు అసలు జన్మ ధన్యమైంది అన్నగారి తర్వాత. చాలా సంతోషం. 3 చేస్తాం. అలాగే సార్. ఓకే అమ్మా, మంచిదమ్మా, సంతోషం సంతోషం అమ్మా. నమస్తే అమ్మా. ఏమ్మా బాగున్నారా? నమస్కారం. నమస్కారం. హ్యాపీ దివాళీ అమ్మా. హ్యాపీ దివాళీ. ఇంట్లో ఆయిల్నా? వాటర్ పోసలకి ఇస్తారా? ఎంత టైం ఉంటుంది? అరగంట. ఎంత దీని రేట్ ఎంత? బాక్స్ కార్ వస్తాయి సార్ 150 రూపాయలు. 150 రూపాయలమ్మా. ఇది కొంటున్నారా మందరు? దివాళీగా సార్ అందరూ కొంటున్నారు. ఎన్ని తెప్పించావమ్మా? 500 తెప్పించుకున్నాం. ఎక్కడ తెప్పించావు ఇవన్నీ? ఇవన్నీ మనకి వేరే రాష్ట్రం నుంచి వస్తుంటాయి సార్. ఇక్కడ తయారు చేయడం లేదా? హోల్సేల్ మార్కెట్ సార్. ఓకే అమ్మా. మీ యొక్క ఆర్ద్రంలో అందరం కూడా కలకలగా చలసలగా అందరం చక్కగా ఉన్నాం సార్. జిఎస్టీ తగ్గించారు, మా పేదలకు ఎంతో శుభకార్యంగా అందంగా ఉంది. చాలా సంతోషం సార్. అన్ని మంచిగా బాగా జరుగుతున్నాయి కదా. సూపర్ సార్. సూపర్ 6 కూడా సూపర్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ అమ్మా. దీపావళి శుభాకాంక్షలు అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. ఏంటయ్యా జన్మ ధన్యమైంది.